ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పరారీలో ఉన్న మాజీ ఐపీఎస్లు ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. సిబిఐ సాయంతో తెలంగాణ సిఐడి ఈ నోటీసుల్ని జారీ చేయించింది. తద్వారా ఇంటర్పోల్ ద్వారా వాళ్లను స్వదేశానికి రప్పించాలని చూస్తోంది. ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు అరెస్ట్ అయిన వెంటనే ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్లిపోయారు. ఈ కేసును విచారించిన ప్రత్యేక బృందం ప్రణీత్ రావు వాంగ్మూలం ఆధారంగా ప్రభాకర్ రావు కనుసైగల్లోనే ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగిందని నిర్ధారించుకుంది. A1గా ప్రభాకర్ రావు పేరును చేర్చింది. అటుపై ఆయన అమెరికాలో ఉన్నట్లు గుర్తించింది. అయితే ఈలోపు ప్రభాకర్ రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్లు, లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇప్పట్లో హైదరాబాద్ రాలేనని ప్రభాకర్ రావు బదులు పంపించారు. కావాలంటే వర్చువల్గా విచారణకు హాజరవుతానని తెలియజేశారు. ప్రభాకర్ రావు పంపిన లేఖను పోలీసులు నాంపల్లి కోర్టు దృష్టికి తీసుకువెళ్లగా ఆ విజ్ఞప్తి న్యాయస్థానం తిరస్కరించింది. వ్యక్తిగతంగా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక పరారీలో ఉన్న మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ అయ్యాయి. మరింత సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ప్రభాకర్ రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేశారు, మరి ఏం జరగనుంది, వివరాలు ఏంటి? గుడ్ మార్నింగ్ సంతోష్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంటుంది. అదే ఏదైతే పరారీలో ఉన్న మాజీ ఐపీఎస్లు ప్రభాకర్ రావు, అదేవిధంగా సవన్ రావుల మీద రెడ్ కార్నర్ నోటీసులు ఇప్పటికే పోలీసులు జారీ చేశారు. అయితే ఆ సిబిఐ సహాయంతో కూడా తెలంగాణ సిఐడి ఈ నోటీసుల్ని జారీ చేయించింది. అయితే ఈ తద్వారా ఇంటర్పోల్ ద్వారా వాళ్ళని స్వదేశానికి, అంటే అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు కావచ్చు, అదేవిధంగా సవన్ రావులని ఇంటర్పోల్ ద్వారా స్వదేశానికి రప్పించాలని కూడా చూస్తుంది. ట్యాపింగ్ వ్యవహారంలో ప్రణీత్ రావు అరెస్ట్ అయిన వెంటనే కూడా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు విదేశాలకు వెళ్ళిపోయారు. అయితే ఈ కేసుని విచారించిన ప్రత్యేక బృందం ప్రణీత్ రావు అదే వాంగ్మూలం కూడా తీసుకుంది. ఈ వాంగ్మూలంలో ప్రధానంగా ప్రభాకర్ రావు పేరు చెప్పిన నేపథ్యంలో ఏంటంటే మొత్తం ప్రభాకర్ రావు కనసానలోనే ఈ వ్యవహారం అంతా ట్యాపింగ్ అంతా జరిగిందని కూడా ప్రణీత్ రావు చెప్పిన నేపథ్యంలో కూడా ఆయన కనసానలోనే ఈ ట్యాపింగ్ వ్యవహారం అంతా జరిగిందని కూడా ఇప్పటికే నిర్ధారించుకున్నాం. పోలీసులు A1గా ప్రభాకర్ రావు పేరుని చేర్చింది. అదేవిధంగా అంటే అమెరికాలో ఉన్నటువంటి ఆయన అమెరికాలో ఉన్నట్టు కూడా ఇప్పటికే గుర్తించిన నేపథ్యంలో కూడా ప్రభాకర్ రావుని ఇప్పటికే ఆయన మీద నాన్ బెయిలబుల్ వారెంట్లు, అదేవిధంగా లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. అయితే తనకు ఆరోగ్యం బాగోలేదని, ఇప్పట్లో హైదరాబాద్ రాలేనని ప్రభాకర్ రావు దీనికి సంబంధించి ఒక లేఖ కూడా రాసిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా అయితే కావాలంటే వర్చువల్ గా విచారణకు హాజరవుతానని కూడా ఆయన ప్రభాకర్ రావు ఏదైతే ఆ లేఖలో కూడా తెలిపిన పరిస్థితుంది. ఈ నేపథ్యంలో కూడా ఏదైతే పోలీసులు నాంపల్లి కోర్టు దృష్టికి ఆయన చేసిన ఏదైతే విజ్ఞప్తిని తీసుకెళ్లగా న్యాయస్థానం ఆయన విజ్ఞప్తిని తిరస్కరించింది. అయితే వ్యక్తిగతంగా ఖచ్చితంగా హాజరు కావాల్సిందే, వర్చువల్ గా హాజరు అనేది కుదరదు అని చెప్పేసి కూడా ఇప్పటికే కూడా కోర్టు చెప్పడంతో కూడా ప్రభాకర్ రావుతో పాటు ఈ కేసులో A6 గా ఉన్నటువంటి సవన్ రావును కూడా హాజరు కావాల్సిందిగా స్పష్టం చేసిన నేపథ్యంలో కూడా ఇటు సవన్ రావు, ప్రభాకర్ రావు అలాపై కూడా ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి వారిని అమెరికాలో ఉన్నట్టు కూడా వీరిద్దరిని గుర్తించిన నేపథ్యంలో కూడా వారిని ఇక్కడికి హైదరాబాద్ కు రప్పించాలని కూడా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా హైదరాబాద్ నుంచి కూడా ప్రత్యేక పోలీసులు అమెరికా వెళ్లాలని కూడా చూస్తున్న నేపథ్యం ఉంది. ఖచ్చితంగా అయితే ఇప్పటికే ప్రభాకర్ రావు ఆచూకీ తెలిసినప్పటికి కూడా ఉన్న ప్రాంతం నుండి ఏదైతే అమెరికాలో ఉన్నటువంటి ప్రభాకర్ రావు ఇప్పటి వరకు ఉన్న ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. మరొక వైపు ఈ A6 రావు మాత్రం అడ్రస్ ఇంకా పూర్తిగా పోలీసులకి ఇంకా తెలియలేదని చెప్పాలి. ఈ నేపథ్యంలో కూడా వాళ్ళని రెడ్ కార్నర్ ద్వారా కూడా పోలీసులు వాళ్ళని హైదరాబాద్ రప్పించి వాళ్ళని విచారించాలని కూడా చూస్తున్న నేపథ్యంలో కూడా పోలీసులు భావిస్తున్నారు. ఎందుకంటే ఖచ్చితంగా A1గా ఉన్నటువంటి ప్రభాకర్ రావుని విచారిస్తేనే పూర్తిగా ఈ కేసు ఒక కొలిక్కి వస్తుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో కూడా A1 అదేవిధంగా A6 గా ఉన్నటువంటి సవన్ రావులు ఇద్దరు ఈ కేసు కీలక వ్యక్తులుగా ఉన్నారు. కాబట్టి వీరిని విచారిస్తేనే కూడా ఈ కేసు కొలిక్కి వచ్చి దీనికి సంబంధించిన మొత్తం పూర్తి వివరాలు బయటకు వస్తాయని కూడా భావిస్తుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.